నమస్కారం అండి. ఇంట్లో ఏ దేవుని ఫోటోలు ఉండాలి? ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంట్లో నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు. కూర్చొని ఉన్న ఫోటోని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మీదేవి బొమ్మను కానీ ఫోటోను కానీ తలుపులకు దగ్గరగా ఉంచరాదు. గృహం వెలుపల ఉంచరాదు. లక్ష్మీమాత ఫోటోను పూజా మందిరంలో ఉంచుట మంచిది. అలాగే తీవ్ర నరఘోషతో బాధపడేవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటోను గృహంలో ఉంచి ప్రతిరోజు అర్చించాలి. శుక్రవారం రోజు విశేష పూజ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతను కోరేవారు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను గృహంలో ఉంచాలి. అలాగే అనేక భయాలతో బాధపడేవారు శ్రీ ఆంజనేయ స్వామివారి చిత్రాన్ని ఉంచుకోవాలి. శని మంగళవారాలలో విశేష పూజ చేయాలి. నెలకొక మంగళవారమైన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణమైన చేయాలి. సుఖప్రదమైన వివాహ జీవితానికి ఉమామహేశ్వర్ల ఫోటోను గృహంలో ఉంచాలి. ఉమామహేశ్వర్ల ఫోటోను గృహంలో ఉంచి సోమ శుక్రవారాలలో విశేష పూజ చేయాలి. మంచి ఆరోగ్యం కోసము శ్రీ లక్ష్మీనారాయణల ఫోటో కూడా ఉంచుకోవాలి. అదేవిధంగా అన్నింట జయము సర్వత్రా అభివృద్ధి కొరకు శ్రీ లలితాదేవి ఫోటోను ఉంచి పూజించాలి. ప్రతిరోజు శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రము గృహంలో పారాయణం చేస్తే సకల మంగళప్రదంగా ఉండి సుఖశాంతులు లభిస్తాయి. దేవుని విగ్రహాలను గృహంలో ఉంచితే నిత్య పూజ తప్పనిసరి. 6 అంగుళాల లోపు ఉండే విగ్రహాలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చు. అయితే పెద్ద విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. శని సింగనాపూర్ నుండి తెచ్చిన శని యంత్రాలు ఇంట్లో ఉంచరాదు. నల్లని విగ్రహము ఇంట్లో ఉంచరాదు. ఇలా ఈ విధంగా ఆలోచించి విజ్ఞుని సలహా మేరకు గృహంలో దేవుని ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటే మంచి అభివృద్ధి అనేది ఉంటుంది.